శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడను. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, ఇతర ఏ సమస్యలకైనా సరే జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ నెంబర్ 9502639029. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అక్టోబర్ మాసంలో 9వ తేదీ బుధవారం తిథి నాడు తులారాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలిస్తే మీరు షాక్ అయిపోతారు. సాయంత్రం వరకు జరిగేది ఏమిటో మీకు తెలుసా? అయితే ఖచ్చితంగా ఈ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. చాలా మంచి రోజు. పనిలో విజయం సాధిస్తారు. లక్ష్యాలు సాధించడంలో విజయం సాధిస్తారు. ఆరోగ్యం కూడా బాగుంటుంది. నిర్లక్ష్యం చేయకండి. సోమరితనానికి దూరంగా ఉండండి. ఆహారంపై శ్రద్ధ పెట్టండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. బంధువుల నుంచి తప్పక శుభవార్తలు పొందుకుంటారు. మీరు వారి నుంచి ప్రత్యేక బహుమతి పొందుకుంటారు. అలాగే జీవితంలో ప్రేమ వికసిస్తుంది. జీవిత భాగస్వామితో ఆనందం, శ్రేయస్సు అనుభవిస్తారు. ఉద్యోగస్తులు తమ పనిలో చాలా బిజీగా ఉంటారు. అయితే ప్రశంసలు పొందుకుంటారు. విజయవంతమైన రోజుగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వ్యక్తులు ఈ రోజున శుభవార్త వింటారు. మీ మనసులో నిరాశ మరియు అసంతృప్తి ఏదైతే ఉందో ఆ యొక్క భావాలు నిలువరించండి. ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. చదువుపై ఆసక్తి తగ్గుతుంది. కుటుంబ జీవితం సంతోషదాయకం. ఉద్యోగంలో ప్రమోషన్ కు అవకాశాలున్నాయి. మీ తల్లి నుంచి మద్దతు పొందుకుంటారు. ఖర్చుల నిర్వహణపై బాధ్యత వహించండి. విద్యా పనుల్లో సంతోషకరమైన ఫలితాలుంటాయి. తీపి ఆహారం పట్ల ఆసక్తి ఉంటుంది. అధికారుల మధ్య అభిప్రాయ భేదాలుంటాయి. మార్పు కూడా సాధ్యమే. ఏదైనా సమస్యతో బాధపడుతున్నట్లయితే పరిష్కారం పొందవచ్చు. ఓపిక పట్టి పని పూర్తి చేయండి. జీవిత భాగస్వామి యొక్క మద్దతు మీ కొత్త పనుల గురించి మిమ్మల్ని ఉత్సాహపరుస్తుంది. కెరియర్ మలుపు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి చెల్లిస్తారు. సంతోషకరమైన రోజుగా ఉంటుంది. ఏ నిర్ణయమైనా సంతోషాన్ని ఇస్తుంది. ఏదైనా సమస్యను త్వరగా మరియు ప్రశాంతంగా పరిష్కరించుకోండి. మీకు కోరికలు ఏమైనా నెరవేరితే సంతోషంగా ఉంటారు. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు శుభవార్తలు వింటారు. వివాహం చేసుకునే వారికి మంచి వివాహ ప్రతిపాదనలు రావచ్చు. ఉద్యోగంలో కాస్త జాగ్రత్త. కుటుంబంలో ఎవరితోనైనా గొడవలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితులు కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. ఏదైనా పథకంలో డబ్బు పెట్టుబడి పెట్టే ముందు పరిశోధన పూర్తి చేయండి. మీరు మీ యొక్క ఇల్లు లేదా దుకాణం యొక్క మరమ్మతు పనిని బడ్జెట్లో పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులు శ్రమతో పై అధికారుల నుండి సంతృప్తి పరుస్తారు. ఈ రోజు ఇతరులకు సాయం చేయడానికి ముందుంటారు. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి పట్ల మీరు మరింత ప్రేమగా, ఆప్యాయంగా ఉండడానికి ప్రయత్నించండి. ప్రేమ సంబంధాలకు ఈ రోజు మంచి రోజుగా ఉంటుంది. మొత్తానికి ఈ రోజున ఈ రాశి వారికి హెచ్చు తగ్గులు ఉంటాయి. సాయంత్రం వరకు కొన్ని శుభవార్తలు పొందే అవకాశం ఉంది. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఒక శుభవార్త ఈ రోజున సాయంత్రం మీకు అందబోతుంది. ఆ యొక్క శుభవార్త విని మీరు మీ యొక్క కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా ఉంటారు. మొత్తానికి ఈ రోజున మీకు చాలా వరకు మంచి మంచి శుభవార్తలు సాయంత్రం దాటాక అందుకుంటారు. అదనపు ఆనందం ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.